హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 9th క్లాస్ మ్యాథమెటిక్స్ 9th చాప్టర్ స్టాటిస్టిక్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 9.1లో 5, 6, 7, 8, 9 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ముందుగా 5th ప్రాబ్లం, రిప్రజెంట్ ది డేటా ఇన్ ది అడ్జసెంట్ బార్ గ్రాఫ్ యాజ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. ఇక్కడ మనకి ఒక గ్రాఫ్ కనిపిస్తుంది. ఈ గ్రాఫ్ని చూసి మనం దీనికి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ప్రిపేర్ చేయాలి. ఇది కొంచెం డల్గా ఉంది, జాగ్రత్తగా చూడండి. ఎక్స్ యాక్సిస్ ఇక్కడ హారిజాంటల్గా ఉండేదాన్ని ఎక్స్ యాక్సిస్ అంటారు. వర్టికల్గా ఉండేటువంటి లైన్ని వై యాక్సిస్ అంటారు. ఎక్స్ యాక్సిస్ మీద మనకి ఒక్కొక్క బాక్స్కి 5 చొప్పున డినోట్ చేశారు. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50. వై యాక్సిస్ మీద టైప్స్ ఆఫ్ వెహికల్స్, సైకిల్స్, ఆటోస్, బైక్స్, కార్స్. సో ఇప్పుడు ఈ గ్రాఫ్ చూసి మనం ఏ వెహికల్ ఎన్ని ఉన్నాయో రాయాలన్నమాట టేబుల్లో. స్కేల్ చూడండి, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 5 వెహికల్స్ అని ఉంది. అంటే ఒక్కొక్క సెంటీమీటర్ని 5 కింద తీసుకున్నారనమాట స్కేల్. ఇక్కడ సైకిల్ దగ్గర చూడండి, సైకిల్కి ఎదురుగా ఉన్నటువంటి బార్ గ్రాఫ్లో 40 దగ్గర ఆగింది. అంటే సైకిల్స్ మొత్తం 40 ఉన్నాయన్నమాట. ఆటోస్కి ఎదురుగా 30 అని ఉంది. 30కి ఎదురుగా ఆటోస్ అనే బార్ గ్రాఫ్ ఆగింది. నెక్స్ట్ బైక్స్ అనేవి గ్రీన్ కలర్ది. ఇక్కడ 45 బైక్స్ అనే బార్ గ్రాఫ్ 45కి ఎదురుగా ఉందన్నమాట. నెక్స్ట్ కార్స్ 25. దీన్ని మనం టేబుల్లో రిప్రజెంట్ చేయాలి. సో మనం ఇట్లా టేబుల్ ప్రిపేర్ చేసుకుని టైప్ ఆఫ్ వెహికల్స్, నెంబర్ ఆఫ్ వెహికల్స్ గ్రాఫ్ చూస్తూ సైకిల్స్ 40 ఉన్నాయి. బార్ గ్రాఫ్ 40 వరకు ఉంది సైకిల్స్ దగ్గర. ఆటోస్ 30 ఉన్నాయి. బైక్స్ 45, కార్స్ 25. ఇది దీనికి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. నెక్స్ట్ 6th ప్రాబ్లం, ఐడెంటిఫై ది స్కేల్ యూజ్డ్ ఆన్ ది యాక్సిస్ ఆఫ్ ది అడ్జసెంట్ గ్రాఫ్, రైట్ ది ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఫ్రమ్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కేల్ రాయాలంట. ఈ గ్రాఫ్కి స్కేల్ రాయాలి, అలానే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ కూడా ప్రిపేర్ చేయాలి. ఇక్కడ చూడండి, స్కేల్ అంటే ఎక్స్ యాక్సిస్ మీదేమో క్లాసెస్, టైప్స్ ఆఫ్ క్లాసెస్ రిప్రజెంట్ చేశారు. వై యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ 10 యూనిట్స్గా తీసుకున్నారు. 10, 20, 30, 40, 50. సో స్కేల్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద క్లాసెస్, వై యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 యూనిట్స్ అనమాట. ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏ క్లాస్లో ఎంతమంది ఉన్నారో ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో రాయాలి. ఫస్ట్ క్లాస్లో 40కి ఎదురుగా ఉంది బార్ గ్రాఫ్. సో ఫస్ట్ క్లాస్లో 40 స్టూడెంట్స్. సెకండ్ క్లాస్లో 50కి 60కి మధ్యలో కరెక్ట్గా ఉంది. అయితే 55 కంటే కూడా ఒక లైన్ తక్కువే ఉంది ఇది. సో ఇది 54 అనమాట. నెక్స్ట్ థర్డ్ క్లాస్లో 65, 60కి 70కి మధ్యలో కరెక్ట్గా ఉంది, 65. నెక్స్ట్ ఫోర్త్ క్లాస్లో 50 మెంబర్స్. ఫిఫ్త్ క్లాస్లో 30 మెంబర్స్. సిక్స్త్ క్లాస్లో 10కి 20కి మధ్యలో ఉంది. ఇక్కడ చూడండి, 10కి 20కి మధ్యలో ఉంది. అంటే 15 మెంబర్స్ ఉన్నారు. ముందు స్కేల్ రాయాలి, తర్వాత ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ కూడా ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కేల్ రాద్దాము. స్కేల్ అంటే ఎక్స్ యాక్సిస్ మీద 1 యూనిట్ ఏం తీసుకున్నాము, వై యాక్సిస్ మీద 1 యూనిట్ బదులుగా ఏం తీసుకున్నాం. ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ అంటే ఒక బాక్స్ 1 సెంటీమీటర్ అనమాట. ఒక 1 సెంటీమీటర్ని ఒక క్లాస్ కింద రిప్రజెంట్ చేసుకున్నాం. ఒక్కొక్క క్లాస్ తీసుకున్నాం అనమాట. వై యాక్సిస్ మీద 1 సెంటీమీటరు 10 స్టూడెంట్స్కి ఈక్వల్. 10 స్టూడెంట్స్ని తీసుకున్నాం ఒక్కొక్క సెంటీమీటర్ మీద. సో ఇప్పుడు గ్రాఫ్ని బట్టి ఫస్ట్ క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అంటే 40కి ఎదురుగా ఉంది బార్ గ్రాఫ్. సెకండ్ క్లాస్లో 55 స్టూడెంట్స్ ఉన్నారు. థర్డ్ క్లాస్లో 65 స్టూడెంట్స్. ఫోర్త్ క్లాస్లో 30 స్టూడెంట్స్. ఫిఫ్త్ క్లాస్లో 30. ఫోర్త్ క్లాస్లో 50 మెంబర్స్ ఉన్నారు. ఫిఫ్త్ క్లాస్లో 30 స్టూడెంట్స్. సిక్స్త్ క్లాస్లో 15 మెంబర్స్ ఉన్నారనమాట. ఇది గ్రాఫ్ చూసి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. నెక్స్ట్ 7th ప్రాబ్లం, ది మార్క్స్ ఆఫ్ 30 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ అబ్టైన్డ్ ఇన్ ఏ టెస్ట్ అవుట్ ఆఫ్ 75. అంటే మొత్తం 75 మార్క్స్కి ఎగ్జామ్ పెడితే
టెస్ట్ రాశారు పిల్లలు, 30 మెంబర్స్ రాశారు స్టూడెంట్స్. వాళ్ళకి వచ్చిన మార్క్స్ ఇచ్చారనమాట కింద. ఫ్రమ్ ఏ ఫ్రీక్వెన్సీ టేబుల్ విత్ ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్, ఫార్మ్ ఏ ఫ్రీక్వెన్సీ టేబుల్ విత్ ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్. ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్ తీసుకుని ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ప్రిపేర్ చేయాలి. హింట్ కూడా ఇచ్చారు, 1 ఆఫ్ దెమ్ బీయింగ్ 0 to 10. అంటే మనకి ఇక్కడ లిమిట్స్ అనేవి తెలిసి ఉండాలి. ఇవి మనం 8th క్లాస్లో ఆల్రెడీ నేర్చుకున్నాము, ఇంకొకసారి గుర్తు చేసుకుందాం. సో వీటిని క్లాసెస్ రిప్రజెంట్ చేయడం ఎలాగా అనేది 8th క్లాస్లో ఆల్రెడీ మనం నేర్చుకున్నాము, ఇంకొకసారి గుర్తు చేసుకుందాము. టు ప్రజెంట్ సచ్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అండ్ టు మేక్ సెన్స్ ఆఫ్ ఇట్ వీ మేక్ గ్రూప్స్ లైక్ 30 to 39, 40 to 49, 50 to 59 అండ్ సో ఆన్. ఇక్కడ మనకు చెప్పుకునే ఎగ్జాంపుల్లో ఉన్న నెంబర్స్ డేటా అనేది 30 నుంచి 115 మధ్యలో ఉంది కాబట్టి వీళ్ళు క్లాస్ ఇంటర్వెల్ 30 to 39, 30తో స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనం చేయబోయే లెక్కలో 0 to 10 తీసుకోవాలని లెక్కలోనే మనకి హింట్ ఇచ్చారు. సో 0 to 10, 10 to 20, 20 to 30 అలా తీసుకుంటాం. ఇలా గ్రూప్స్ గా రాయడాన్ని ఏమంటారంటే దీస్ గ్రూప్స్ ఆర్ కాల్డ్ క్లాసెస్ ఆర్ క్లాస్ ఇంటర్వెల్స్. ఇలా రాయడాన్ని, ఈ గ్రూప్స్ గా రాయడాన్ని క్లాసెస్ ఆర్ క్లాస్ ఇంటర్వెల్స్ అంటాము. అండ్ ద సైజ్ ఈజ్ కాల్డ్ లెంగ్త్ ఆఫ్ ది క్లాస్. సైజ్ అంటే ఈ రెండిటికి మధ్య ఉండే డిఫరెన్స్ నే లెంగ్త్ ఆఫ్ క్లాస్ అంటాము, ఆర్ క్లాస్ విడ్త్ అని కూడా అంటాం, విచ్ ఈజ్ 10 ఇన్ దిస్ కేస్. ఇక్కడ మనకి లెంగ్త్ ఆఫ్ ది క్లాస్ 10 అనమాట. ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ క్లాసెస్ ది లీస్ట్ నెంబర్ ఈజ్ కాల్డ్ ది లోయర్ లిమిట్. ఇక్కడ మనం రాసినటువంటి ఈ క్లాసులో దీన్ని లోయర్ లిమిట్ అంటాము, దీన్ని అప్పర్ లిమిట్ అంటాం. అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్. అండ్ ది గ్రేటెస్ట్ నెంబర్ ఈజ్ కాల్డ్ అప్పర్ లిమిట్. లీస్ట్ నెంబర్ని లోయర్ లిమిట్ అని, ఆ గ్రేటెస్ట్ నెంబర్ని అప్పర్ లిమిట్ అని అంటాము. ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో 30 to 39లో 30ని లోయర్ లిమిట్ అని, 39ని అప్పర్ లిమిట్ అని అంటాము. సో ఇవి క్లాస్ ఇంటర్వెల్స్గా రాయడం. ఈ క్లాస్ ఇంటర్వెల్స్లో ఇక్కడ 30 to 40తో ఎండ్ అయ్యి మరలా 40తో కనుక స్టార్ట్ అయితే వాటిని ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అంటాం. 8th క్లాస్లో నేర్చుకున్నాం ఆల్రెడీ. 30 to 39 తర్వాత 39 తర్వాత నెంబర్తో కనుక స్టార్ట్ అయినట్టయితే కనుక నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్ వాటిని ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అంటాము. ఇక్కడ చూడండి 49తో ఎండ్ అయింది, 49 తర్వాత నెంబర్ 50తో స్టార్ట్ అయింది, 50 to 59. నెక్స్ట్ 59 తర్వాత నెంబర్ 60తో స్టార్ట్ అయింది. ఇలా ఉంటే క్లాస్ ఇంటర్వెల్స్ వీటిని ఇన్క్లూజివ్ అంటాము. క్లాస్ ఇంటర్వెల్స్ కనుక ఇలా ఉన్నట్లయితే 30 to 40 మరలా 40తో స్టార్ట్ అయింది, 40 to 50, 50తో ఎండ్ అయ్యి మరలా 50తో స్టార్ట్ అయింది, 50 to 60 అండ్ సో ఆన్ ఆర్ కాల్డ్ ఓవర్లాపింగ్ క్లాసెస్ అండ్ కాల్డ్ యాజ్ ఎక్స్క్లూజివ్ క్లాసెస్. వీటిని ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అంటాము. సో మనం ఇప్పుడు ఈ క్లాస్ ఇంటర్వెల్స్ యూజ్ చేసుకుని ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ తయారు చేస్తాం. సో ఈ 7th ప్రాబ్లంకి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ప్రిపేర్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్క్స్, టాలీ మార్క్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. అయితే మనకు లెక్కలు ఇక్కడ హింట్ ఇచ్చారు కదా 0 to 10 1 ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ తీసుకోవాలి అని. సో మార్క్స్ 75 మార్క్స్కి ఎగ్జామ్ పెట్టారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 to 10 మనం ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ తీసుకుందాం. అంటే 10తో స్టార్ట్ అవుతుంది, మరలా 10 to 20, 20 to 30, 30 to 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు, 40 to 50, 50 to 60, 60 to 70, 75 మార్క్స్ కాబట్టి ఎగ్జాము 70 to 80 కూడా ఒకటి తీసుకుందాం. సో ఇట్లా క్లాస్ ఇంటర్వెల్స్ రాసుకున్న తర్వాత టాలీ మార్క్స్ రాయాలి. టాలీ మార్క్స్ అంటే ఇప్పుడు మనం ఒక్కొక్కరిని చూసి అది ఏ క్లాస్ ఇంటర్వెల్ వస్తుందో రౌండ్ అప్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక టాలీ మార్క్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 42 ఉంది. 42 అనేది ఏ క్లాస్ ఇంటర్వెల్లో వస్తుంది? 40కి 50కి మధ్యలో వస్తుంది. సో ఇక్కడ ఒక టాలీ మార్క్ని మనం మార్క్ చేస్తాం. నెక్స్ట్ 21 20కి 30కి మధ్యలో వస్తుంది. నెక్స్ట్ 50, ఇలా 50 వచ్చినప్పుడు మనం ఎక్స్క్లూజివ్ తీసుకున్నాం. సో లోయర్ లిమిట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం దీన్ని తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ తీసుకుంటాం 50. నెక్స్ట్ 37, 30 to 40 మధ్యలో వస్తుంది. 42, 40కి 50కి మధ్యలో వస్తుంది. 42, 37, 30కి 40కి మధ్యలో. 38 ఇది కూడా 30కి 40కి మధ్యలో. 42 40కి 50కి మధ్యలో. 49 40కి 50కి మధ్యలో. 52 50కి 60కి మధ్యలో వస్తుంది. 38 30కి 40కి మధ్యలో. 53 50 to 60 మధ్యలో వస్తుంది. 57
57 ఆల్సో 50 to 60 మధ్యలో వస్తుంది. 47, 40 to 50 ఇట్లా 4 అయిపోయిన తర్వాత టాలీ మార్క్స్, 5th టాలీ మార్క్స్ని ఇలా రాస్తాము. సో ఇది ఒక బంచ్ అనమాట. మనం కౌంట్ చేసుకునేటప్పుడు ఈ బంచ్ వరకు 5 అని కౌంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ 29, 20 to 30, 59, 50 to 60 ఇది కూడా అంతే, 5th కాబట్టి ఇలా క్రాస్ చేసినట్లుగా రాయాలి. 61, 60 to 70, 33, 30 to 40, 17, 17 2 17s వచ్చాయి, ఇక్కడ వస్తుంది 2 17s. 39, 30 to 40, 44, 40 to 50, 42, 40 to 50, 39, 30 to 40, 14 సెకండ్ క్లాస్ ఇంటర్వెల్లో వస్తుంది, 7 ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్లో వస్తుంది, 27, 20 to 30. నెక్స్ట్ 19 సెకండ్ క్లాస్ ఇంటర్వెల్, 54 ఇక్కడ వస్తుంది, 51, 50 to 60 క్లాస్ ఇంటర్వెల్. సో అన్నీ అయిపోయిన తర్వాత మనం ఇలా రౌండప్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఏదైపోయింది, ఏ నెంబరు మనం ఇక్కడ టాలీ మార్క్స్ ఎంటర్ చేసామనేది గుర్తుండడం కోసం మనకు అక్కడ ఆ నెంబరు రౌండప్ చేసుకోగానే ఇక్కడ టాలీ మార్క్ గుర్తుపెట్టుకుంటే కనుక ఈజీగా చేయొచ్చు. ఇవన్నీ కౌంట్ చేసి ఇక్కడ రాద్దాం. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 0 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, 10 to 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు 3 స్టూడెంట్స్, 20 to 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు 4 మెంబర్స్, 30 to 40 ఇవి ఒక 5, 2, 7. నెక్స్ట్ 40 to 50 5 + 2 7. 50 to 60 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా 7 మెంబర్స్ ఉన్నారు, 60 to 71, 70 to 80 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, 0. సో ఇవి టాలీ మార్క్స్ యూజ్ చేసి మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ప్రిపేర్ చేయటం. నెక్స్ట్ 8th ప్రాబ్లం. ది ఎలక్ట్రిసిటీ బిల్స్ ఆఫ్ 25 houses in a locality are given below. Construct a grouped frequency distribution table with a class size of 75. ఇక్కడ మనకి 25 houses-లో ఏ హౌస్లో ఎంత ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చిందో ఇచ్చారు. దీనికి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ప్రిపేర్ చేయాలి. క్లాస్ సైజ్ అంటే క్లాస్ ఇంటర్వెల్స్ 75 డిఫరెన్స్ ఉండేటట్లుగా తీసుకోవాలి. చూడండి, మనకి ఇచ్చినటువంటి డేటాలో అన్నిటికంటే లీస్ట్ నెంబర్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. లీస్ట్ నెంబర్ 170 కంటే లీస్ట్ నెంబర్ ఇంకేదన్నా ఉందా? సో అన్నిటికంటే లీస్ట్ నెంబర్ 170, హైయెస్ట్ నెంబర్ కూడా చూసుకోవాలి. హైయెస్ట్ నెంబర్ 530, 712, 724 అన్నిటికంటే హైయెస్ట్ నెంబర్ 724. సో ఇప్పుడు మనం తీసుకునేటువంటి క్లాస్ ఇంటర్వెల్స్ ఈ రెండిటికి మధ్యలో ఉండాలన్నమాట. సో 170 ఉంది, మనకి సైజు క్లాస్ సైజు 75 తీసుకోమన్నారు కాబట్టి 150తో స్టార్ట్ చేద్దాం. 150 లోయర్ లిమిట్, దీనికి 75 యాడ్ చేసుకోవాలి అంటే 225 అవుతుంది. మరలా నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్ 225తో స్టార్ట్ చేసి దీనికి 75 యాడ్ చేసుకుంటే 300 అవుతుంది. నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్ 300తో స్టార్ట్ చేస్తే 375 యాడ్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ వన్ 375, మరలా 75 యాడ్ చేస్తే కనుక 450 వస్తుంది. 450కి 75 యాడ్ చేస్తే 525. నెక్స్ట్ 525తో స్టార్ట్ చేసి 75 యాడ్ చేస్తే 600. నెక్స్ట్ వన్ 600తో స్టార్ట్ చేసి 75 యాడ్ చేస్తే 675. నెక్స్ట్ వన్ 675కి 75 యాడ్ చేస్తే 750. సో మనకి హైయెస్ట్ నెంబరు 724 కాబట్టి 750 వరకు రాసుకుందాం. సో ఇలా క్లాస్ ఇంటర్వెల్స్ రాసుకున్న తర్వాత ఇక్కడ ఒక్కొక్క నెంబర్ చూసి టాలీ మార్క్స్ ఎంటర్ చేద్దాం. ఫస్ట్ 170 అనేది 150కి 225కి మధ్యలో వస్తుంది. సో ఇక్కడ ఒక టాలీ మార్క్ చేద్దాం. నెక్స్ట్ 212 అనేది కూడా ఇక్కడే వస్తుంది. నెక్స్ట్ 252 సెకండ్ క్లాస్ ఇంటర్వెల్లో వస్తుంది. 225 రెండు చోట్ల ఉంది. లోయర్ లిమిట్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం దీన్ని మార్క్ చేయాలి. 225. నెక్స్ట్ 310 అనేది 300కి 375కి మధ్యలో వస్తుంది. నెక్స్ట్ 712 అనేది 675కి 750కి మధ్యలో వస్తుంది. 412 ఇక్కడ వస్తుంది, 4th క్లాస్ ఇంటర్వెల్. 425 4th క్లాస్ ఇంటర్వెల్. 322 3rd క్లాస్ ఇంటర్వెల్. 325
325 కూడా థర్డ్ క్లాస్ ఇంటర్వెల్లోనే వస్తుంది. 192 ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్. 198 ఇది కూడా ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్. 230 సెకండ్ క్లాస్ ఇంటర్వెల్. 320 థర్డ్ క్లాస్ ఇంటర్వెల్. 412 ఫోర్త్ క్లాస్ ఇంటర్వెల్లో వస్తుంది. 530 ఈ క్లాస్ ఇంటర్వెల్లో వస్తుంది. 602 ఫిఫ్త్ లాస్ట్ క్లాస్ ఇంటర్వెల్. నెక్స్ట్ 724 ఇక్కడ మన హైయెస్ట్ వాల్యూ రౌండప్ చేసాం కానీ దీన్ని మార్క్ చేయలేదు. 724 అనేది కూడా లాస్ట్ క్లాస్ ఇంటర్వెల్లో వస్తుంది. నెక్స్ట్ 370 ఇక్కడ వస్తుంది. ఫిఫ్త్ వన్ కింద మార్క్ చేస్తున్నాం. 402 కూడా ఇక్కడే వస్తుంది. 317 థర్డ్ క్లాస్ ఇంటర్వెల్. 403 ఇక్కడ వస్తుంది. 405 ఇది కూడా ఇక్కడే వస్తుంది. 372 థర్డ్ క్లాస్ ఇంటర్వెల్. 413 ఇక్కడ వస్తుంది. సో టాలీ మార్క్స్ అయిపోయిన తర్వాత ఒకసారి ఇవన్నీ కౌంట్ చేసి నంబర్ ఆఫ్ హౌసెస్, దీన్ని ఫ్రీక్వెన్సీ అని కూడా అంటాము. 152 225 బిల్స్ వచ్చిన హౌసెస్ 4 ఉన్నాయి. నెక్స్ట్ 225 to 300 బిల్ వచ్చిన హౌసెస్ 3 ఉన్నాయి. నెక్స్ట్ 5 + 2 7. 5 + 2 7. ఇక్కడ మనకేం టాలీ మార్క్స్ ఏం లేవు, 0. నెక్స్ట్ 1 1 2. సో ఇలా ఫ్రీక్వెన్సీస్ రాసిన తర్వాత ఇవన్నీ యాడ్ చేస్తే మొత్తం 30 హౌసెస్ అన్నారు కాబట్టి మనకి 30 రావాలి. 30 వస్తే మనం చేసిన లెక్క కరెక్ట్ అనమాట. 4 3 7 7 7 14 14 7 21 21 22 23 25 మొత్తం 25 హౌసెస్లో మనకి చేశారు కాబట్టి ఈ 25 మనకి రావాలి లాస్ట్లో ఆన్సర్. నెక్స్ట్ 9th ప్రాబ్లం. ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చర్స్ కార్ బ్యాటరీస్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ టైప్. ది లైఫ్ ఆఫ్ 40 బ్యాటరీస్ వర్ రికార్డెడ్ యాజ్ ఫాలోస్. ఒక కంపెనీ కార్ బ్యాటరీస్ని తయారు చేస్తుంది అనమాట. అయితే 40 బ్యాటరీస్ తయారు చేసి వాటికి ఎంతెంత లైఫ్ టైం ఉందో కింద మనకి డేటా ఇచ్చారు. కన్స్ట్రక్ట్ ఏ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ విత్ ఎక్స్క్లూజివ్ క్లాసెస్ ఫర్ దిస్ డేటా. ఎక్స్క్లూజివ్ అంటే మనకి అప్పర్ లిమిట్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో మళ్ళా నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్లో లోయర్ లిమిట్ అదే నెంబర్తో స్టార్ట్ అవ్వాలి. యూజింగ్ క్లాస్ ఇంటర్వెల్స్ ఆఫ్ సైజ్ 0.5 స్టార్టింగ్ ఫ్రమ్ ది ఇంటర్వెల్ 2 to 2.5. 2 దగ్గర నుంచి స్టార్ట్ చేసి 2.5 అంటే క్లాస్ ఇంటర్వెల్ యొక్క లెంగ్త్ 0.5 ఉండేటట్లుగా చూసుకుని ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ తయారు చేయాలి. క్లాస్ ఇంటర్వెల్స్ తీసుకోవాలి. ఈ డేటాకి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ప్రిపేర్ చేయాలి. మనకి డేటా అనేది పాయింట్స్లో ఇచ్చారు. పాయింట్స్ ఇచ్చారని కన్ఫ్యూజ్ అవ్వద్దు. పాయింట్ లేకపోతే ఎలా అయితే ఉంటుందో అలానే చదువుకుందాం. ఇది 26 30 37 32 22 41 ఇలాగే. అసలు దీని మీనింగ్ ఏంటంటే 3.7 అంటే 3 years 7 months అని అర్థం. 3.2 అంటే 3 years 2 months అని అర్థం. అంటే బ్యాటరీస్ ప్రిపేర్ చేసిన తర్వాత అవి ఎంతకాలం పనిచేస్తాయి, వాటి లైఫ్ ఎంత అనేది దాని మీద ఉంటుంది అనమాట. ఇది దీని అర్థం పాయింట్స్ ఉంటాయి. సో ఇప్పుడు క్లాస్ ఇంటర్వెల్స్ 2తో స్టార్ట్ చేసి 0.5 డిఫరెన్స్ తీసుకోమన్నారు. సో మనం ఫస్ట్ 2తో స్టార్ట్ చేద్దాం. 2 to 2.5 అంటే 2కి ఒక 0.5 0.5 యాడ్ చేయాలి. ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ కాబట్టి ఇక్కడ అప్పర్ లిమిట్ ఏదైతే ఉందో నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్లో లోయర్ లిమిట్ అదే తీసుకోవాలి. 2.5 to దీనికి ఒక 0.5 యాడ్ చేస్తే 3.0. సో ఇలా కన్ఫ్యూజన్గా ఉంటే మనం దీన్ని 2ని 20 అని ఇది 25 అని అనుకుందాం. 25 30 నెక్స్ట్ 30 35 ఇలా రాసుకున్న తర్వాత పాయింట్స్ పెట్టుకుందాము. 35 to 40 నెక్స్ట్ 40 to 45 45 to 50. సో ఇప్పుడు పాయింట్స్ పెట్టుకోవచ్చు. 3.0 3.5 3.5 4.0 4.0 4.5 4.5 5.0. సో ఇప్పుడు టాలీ మార్క్స్ మార్క్ చేసేటప్పుడు కూడా సేమ్ అదే మెథడ్ ఫాలో అవుదాము. ఫస్ట్ వన్ 2.6 అంటే 26 అనుకుంటే 25కి 30కి మధ్యలో ఉంటుంది. 2.6 నెక్స్ట్ 3.0 మనకి 2 చోట్ల ఉంది. ఒకటేమో అప్పర్ లిమిట్ ప్లేస్లో ఉంది, ఇంకొకటి లోయర్ లిమిట్ ప్లేస్లో ఉంది. లోయర్ లిమిట్ ఎక్కడైతే ఉందో మనం అక్కడ మార్క్ చేయాలి. నెక్స్ట్ 3.7 3.5కి 4.0కి అంటే 35కి 45 అనుకోండి మీరు మనసులో. 3.2 అంటే 32 అనేది 30కి 35కి మధ్యలో వస్తుంది. నెక్స్ట్ 122.2 సారీ మార్క్ చేయడం మర్చిపోతున్నాం మనం.
నెక్స్ట్ వన్ 2.2, 2.2 అనేది ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్లో వస్తుంది. నెక్స్ట్ వన్ 4.1, 4.1 ఇక్కడ ఈ క్లాస్ ఇంటర్వెల్లో వస్తుంది. నెక్స్ట్ 3.5, 3.5 ఇది కూడా 3.5 కూడా అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ రెండు చోట్ల ఉంది. లోయర్ లిమిట్ ఎక్కడైతే ఉందో అక్కడ మార్క్ చేయాలి 3.5. నెక్స్ట్ వన్ 4.5, 4.5 కూడా రెండు చోట్ల ఉంది. సో ఇక్కడ మనం 4.5ని మార్క్ చేయాలి. నెక్స్ట్ వన్ 3.5, 3.5 లోయర్ లిమిట్ ఎక్కడ ఉందో అక్కడ. నెక్స్ట్ 2.3, 2.3 అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ వన్ 3.2 థర్డ్ క్లాస్ ఇంటర్వెల్. 3.4 ఇది కూడా థర్డ్ క్లాస్ ఇంటర్వెల్. 3.8, 3.8 ఈ క్లాస్ ఇంటర్వెల్. 3.2 ఇక్కడ వస్తుంది. 4.6 లాస్ట్ క్లాస్ ఇంటర్వెల్. 3.7, 3.7 ఇక్కడ వస్తుంది. 2.5, 2.5 రెండు చోట్ల ఉంది. లోయర్ లిమిట్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ వన్ 4.4, 44 అని అర్థం అని మనసులో అనుకుని ఇక్కడ గుర్తుపెట్టండి. 34, 3.4 థర్డ్ క్లాస్ ఇంటర్వెల్. 3.3 థర్డ్ క్లాస్ ఇంటర్వెల్. 2.9, 2.9 సెకండ్ క్లాస్ ఇంటర్వెల్. 3.0, 3.0 రెండు చోట్ల ఉంది. లోయర్ లిమిట్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం 3.0ని మార్క్ చేయాలి. నెక్స్ట్ వన్ 4.3, 4.3 2.8, 2.8 ఇక్కడ వస్తుంది. 3.5, 3.5 రెండు చోట్ల ఉంది. లోయర్ లిమిట్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం దీన్ని మార్క్ చేయాలి. ఇది చూడండి ఇట్లా మనకి రెండు చోట్ల ఉన్నవి చాలా ఇచ్చారు. 3.5, 4.5 అలాగనే 2.5 ఇవి గుర్తుపెట్టేటప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టాలి. నెక్స్ట్ వన్ 3.2 అంటే ఇక్కడ వస్తుంది 3.2. 3.9 ఇక్కడ వస్తుంది. 3.2 ఇక్కడ. 3.2 మరలా ఇక్కడ వస్తుంది. 3.1 ఇది కూడా ఇక్కడే. నెక్స్ట్ 3.7 ఇక్కడ వస్తుంది. 3.4 థర్డ్ క్లాస్ ఇంటర్వెల్. 4.6 లాస్ట్ క్లాస్ ఇంటర్వెల్. 3.8 ఫోర్త్ క్లాస్ ఇంటర్వెల్. 3.2 థర్డ్ క్లాస్ ఇంటర్వెల్. 2.6 ఇక్కడ వస్తుంది. 3.5, 3.5 రెండు చోట్ల ఉంది. లోయర్ లిమిట్ ఎక్కడైతే ఉందో అక్కడ రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ వన్ 4.2 ఫిఫ్త్ క్లాస్ ఇంటర్వెల్. 2.9 సెకండ్ క్లాస్ ఇంటర్వెల్. 3.6 ఇక్కడ వస్తుంది. సో టాలీ మార్క్స్ అయిపోయిన తర్వాత వీటిని కౌంట్ చేసి నెంబర్ ఆఫ్ బ్యాటరీస్, దీన్ని ఫ్రీక్వెన్సీ అని కూడా అంటాము. ఏ లైఫ్ టైం ఉన్న బ్యాటరీస్ ఎన్ని ఉన్నాయి. 2 years నుంచి 2.5 years వచ్చే బ్యాటరీస్ 2 తయారు చేశారన్నమాట, 2 తయారు చేశారు. 5 + 1 6, 5 + 5 10, 10 4 14, 5 + 5 10 1 11 4 3. సో మొత్తం ఇవన్నీ కౌంట్ చేసుకుంటే మనకి 40 రావాలి. 2 6 8 8 14 22 22 11 33 33 4 37 3 40. సో మనకి ఇది కూడా కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. మనకి ఈ టేబుల్ చూసినట్లయితే కనుక ఎక్కువ బ్యాటరీస్ 3 years నుంచి 3.5 years అంటే 3 years 5 months వచ్చే బ్యాటరీస్ ఎక్కువగా ప్రిపేర్ చేస్తారనమాట ఆ కంపెనీ వాళ్ళు.